హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరియానా కలెక్షన్స్. నేను మీ మనోజ మహేష్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ వీడియో వచ్చేసి 22nd రోజు, జూలై 22 మా మ్యారేజ్ డే రోజు. ఇప్పుడే వండర్లాని క్రాస్ అయ్యి ముందుకెళ్తున్నాము. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఏఎంబి మాల్కి వెళ్తున్నాం. మేమైతే గచ్చిబౌలిలో ఉంటుంది. సో మేమైతే అన్నోజిగూడ నుంచి గచ్చిబౌలికి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. ఏఎంబి మాల్ గురించి నేను కూడా విన్నాను. చాలా పెద్ద మాల్ మన ఇండియాలోనే అని విన్నాను. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు అయితే కుదిరింది. అందుకే ఇవాళ అయితే వచ్చేసాం ఇంకా ఏఎంబి మాల్కి. శరత్ సిటీ క్యాపిటల్ మాల్ మన ఇండియాలోనే చాలా పెద్ద మాల్. అలాగే ఏఎంబి సినిమాస్ అంటే మన మహేష్ బాబు గారు కూడా, అంటే హీరో మహేష్ బాబు గారు కూడా ఇందులో పార్ట్నర్. చార్లీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి రాగానే మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మేము వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫిలప్ అయిపోయింది పార్కింగ్కి. ఇంకా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ 2కి కిందికి వచ్చేసాము పార్కింగ్ చేసుకోవడానికి. మాకైతే ఇక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేమైతే ఎక్కడ పార్కింగ్ చేసామో, సో మాకు ఒక 15 minutes టైం పట్టింది. ఎక్కడ పార్కింగ్ చేసామో మాకు అస్సలు తెలియలేదు, గుర్తుపెట్టుకోలేదు పిల్లర్ నెంబర్ కూడా. చాలా వెతికాం మేమైతే, అస్సలు మాకు తెలియలేదు. నేను ఆల్రెడీ షూట్ చేశాను ఏ పిల్లర్ అనేది, కానీ ఆ టెన్షన్లో అస్సలు గుర్తు రాలేదు నాకైతే. సో మీరైతే తప్పకుండా పిల్లర్ నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి. యాక్చువల్గా టైం ఉంటే మూవీ చూద్దామని అనుకున్నాం, కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి 1.5 hour టైము, మళ్ళీ వెళ్ళడానికి 1.5 hour టైం పట్టింది. సో ఓన్లీ జర్నీకే మాకు 3 hours టైం పట్టింది. సో అందుకే మూవీ చూడడానికి కుదరలేదు. నెక్స్ట్ గలేరియా మాల్ కంటే ఈ మాల్ చాలా పెద్దది. నేను ఫస్ట్ నెక్స్ట్ గలేరియా మాల్ని చూసినప్పుడు చాలా పెద్ద మాల్ అని అనుకున్నాను, కానీ ఈ మాల్ని చూసిన తర్వాత ఆ మాల్ కంటే ఈ మాల్ చాలా పెద్దగా అనిపించింది నాకైతే. లైటింగ్స్ కానీ షాపింగ్ కానీ చాలా 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 బాగుంది, కానీ రేట్స్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే. చార్లీ మెర్విన్ స్కూల్ నుంచి రాగానే మేమైతే లంచ్ చేయకుండా డైరెక్ట్ వచ్చేసాము. మధ్యలో ఎక్కడ ఆగి తినడానికి కూడా లేకుండా ఉంది, అంటే చాలా వర్షం వస్తుంది. ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఫుడ్ కోర్ట్ అయితే మేము ఫస్ట్ అప్పర్ గ్రౌండ్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఏదైనా తిన్నాకే మాల్ మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాము, కానీ ఎక్కడ స్నాక్స్ కానీ అలాగే లంచ్ కానీ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయో మాకైతే అస్సలు తెలియదు. మెయిన్గా పెద్ద పెద్ద మాల్స్లో అయితే లోవర్ గ్రౌండ్లో కానీ ఉంటుంది, లేదంటే అప్పర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు మేమైతే 3rd floor నుంచి 4th floorలోకి వెళ్తున్నాము. 5th floorలో ఉందని అయితే అక్కడికి వెళ్తున్నాము. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడాల్సిన మాల్ అండి. చాలా 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 బాగుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఇక్కడే టైం స్పెండ్ చేయొచ్చు. అలాగే షాపింగ్లో కూడా చాలా వరకు హై రేట్స్ అనిపించాయి నాకైతే. నేనైతే సజెస్ట్ అయితే ఏం చేయను, ఎందుకంటే నాకు బయట చాలా చూస్తున్నాను. ఇక్కడైతే రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. క్లాత్స్ అయినా కానీ, అలాగే హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ప్రైసెస్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. కిడ్స్ ప్లే జోన్ మాత్రం చాలా బాగుంది. మేము ఫస్ట్ అయితే లంచ్ చేసిన తర్వాత కిడ్స్ ప్లే జోన్ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, మొత్తం కిడ్స్ ప్లే జోన్ అండి. ఫస్ట్ అయితే మేము తిన్నాక అక్కడికి వెళ్ళి చూపిస్తాను.
మేమైతే ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నాము. సో ఇంకొక ఫ్లోర్కి పైనకి వెళ్తే మాత్రం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ పిల్లర్కి లైటింగ్స్ పెట్టి ఉన్నాయి చూడండి, చాలా బాగుంది డెకరేషన్ అయితే. మీకైతే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఇంకా పైనకైతే వచ్చేసాము. ద హబ్ పైన ఇలా ఉంటుంది. సో మొత్తం ఓపెన్గా ఉంటుంది. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి చైర్స్ మొత్తం తీసేశారు. మాకు ఇక్కడికి పైనకు వచ్చేంతవరకు తెలీదు పైన మొత్తం ఓన్లీ క్లబ్ హౌస్ అని. సో ఆల్రెడీ మొత్తం బుక్ అయిపోయాయని చెప్పారు. ఇంకా అందుకే కిందికి వెళ్ళిపోయాం మేమైతే. ఒకసారి చూడండి వ్యూ మొత్తం ఎలా ఉందో పైన. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నాను. పైనుంచి మొత్తం నేను కిందికి చూస్తే మాత్రం నేను కింద పడ్డంత భయం వేసింది, చాలా భయం వేసింది. చూడండి ఎలా ఉందో వ్యూ. ఎన్నో మూవీస్లలో ఇలాంటి ఎస్కలేటర్ని నేను చూస్తున్నాను కానీ డైరెక్ట్గా చూడడం ఇదే మొదటిసారి. సో చాలా హ్యాపీగా అనిపించింది, అలాగే చాలా భయం వేసింది. ఎందుకంటే పైనుంచి కిందికి దిగుతుంటే మనకి మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంటుంది. మేము పైనుండి ఎస్కలేటర్లోనే వస్తున్నాము. చుట్టూ గ్లాస్ ఉంది కదా, సో గ్లాస్లో నుంచి చూసినా కానీ డైరెక్ట్ చూసినంత ఫీలింగ్ అనిపించింది. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. అంటే గ్లాస్లో నుండి కనిపిస్తుంది వ్యూ. నాకైతే అన్నిట్లోకెల్లా ఈ మిర్రర్ ఎస్కలేటర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంటుందని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము మేము. మామూలుగా పిల్లర్స్ పైన ఏ ఫ్లోర్లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయనేది మనకి పెట్టినట్లయితే ఈజీగా తెలుస్తుంది, కానీ ఇక్కడ అలా ఏం లేదు. సో అందుకే మాకైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఈ ఏరియా అంతా ఫుడ్ కోర్టే. సో మేమైతే ఒక బిర్యానీ అనేది మనకి బయట 500కి వచ్చిందంటే ఇక్కడ మాత్రం 1000 ఎబోనే అవుతుంది. టేస్ట్ మాత్రం బయటలాగానే ఉంది. అలాగే ఒక టీ తాగుదాం అనుకున్నాను, ఎందుకంటే బయట కూల్గా ఉంది, కొంచెం హాట్గా తాగితే బాగుంటుందని అనిపించింది. కానీ నాకైతే రేట్ ఎలా ఉందంటే ఒకటి 113 రూపీస్. ఒక టీకి అంటే ఒక కప్పు టీకి 113 రూపీస్ పెట్టడం ఎందుకు? అందుకే నేనైతే టేస్ట్ ఏం చూడలేదు, ఓన్లీ బిర్యానీ తినేసాము. అలాగే చార్లీ మెర్విన్ కబాబ్స్ అడిగేసరికి కబాబ్స్ తిన్నారు. ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్ ఐటమ్స్ అయితే ఏమీ తీసుకోలేదు. చాలా ప్రైసెస్ ఎక్కువ అనిపించాయి నాకైతే. అలాగే మన క్లాత్స్ అయినా కానీ ఇంకా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ నాకైతే చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. కేఎఫ్సి చికెన్ లెగ్ పీసెస్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్, కానీ నేనైతే ప్రైస్ అడగలేకపోయాను. ప్రైస్ చాలా ఎక్కువ అని చెప్పారు కానీ అడగలేదు నేనైతే. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది కదా, మన హ్యాండ్స్ కడిగిన తర్వాత హ్యాండ్స్ పొడిగా కావాలంటే మనం ఇలా దగ్గరికి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మిషన్ ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా మన చేతులు కూడా పొడిగా అయిపోతాయి, తడిగా ఉన్నటువంటి చేతులు.
సో ఇలాంటి మిషన్ కూడా ఉంటుందా అనిపించింది నాకైతే చూసేసరికి. ఇప్పుడు వచ్చినటువంటి ఎస్కలేటర్లోనే మేము మళ్ళీ పైనకి వెళ్తున్నాం. చూడండి ఇలా ఉంటుంది, లోపల మొత్తం గ్లాస్తోనే ఉంటుంది. సో మనకి 3 లొకేషన్స్ కనిపిస్తాయి, అంటే 3 సైడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం దూరంలో పీపీ కార్టింగ్ అని కనిపిస్తుంది చూడండి. సో ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది, మనకి భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఒకసారి పైనుంచి కిందికి అలాగే సైడ్స్ మొత్తం లొకేషన్ చూద్దాము. చాలా భయం వేస్తుంది పైనుంచి కిందికి చూస్తుంటే మాత్రం. ఇంత దూరం వచ్చాం కదా, ఏదైనా షాపింగ్ చేద్దామని నేనైతే మామూలుగా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో లోపలికి వెళ్ళాం మేమైతే. బయట దొరికే ఐటమ్స్ లాగానే ఉన్నాయి కానీ ప్రైసెస్ మాత్రం డబల్ ఉన్నాయి ఇక్కడైతే. అంటే నాకైతే అలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ప్రైసెస్ అంత ఉండేసరికి నేనైతే హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు, ఇంకా బయటకు వచ్చేసాను. మెలని షూస్ అయితే కార్లో మర్చిపోయి వచ్చింది. సో అందుకే తనకు ఒక స్లిప్పర్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళాను. తనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 850 నుంచి ఉంది. 850 రూపాయల నుంచి తన స్టార్టింగ్ ప్రైస్ స్లిప్పర్స్, ఓన్లీ స్లిప్పర్సే. షూస్ అయితే 900 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా నేనైతే తనకి షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఏమీ తీసుకోలేదు. ఈ ఏరియా మొత్తం ప్లే జోన్ ఏరియా. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి మంచి లొకేషన్, చాలా బాగుంది. చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. నెక్స్ట్ గలేరియా మాల్ కంటే ఇక్కడైతే ప్లే జోన్ చాలా బాగుంది. చాలా వెరైటీ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనమైతే డైరెక్ట్ అమౌంట్ కట్టడానికి ఉండదు, ఒక కార్డు 1000 రూపీస్ ఉంటుంది. సో మనం 1000 రూపీస్ పే చేసి ఒక కార్డు తీసుకున్నామంటే ఒక్కొక్క గేమ్కి మనం కార్డు పెట్టినామంటే అక్కడ అమౌంట్ కట్ అవుతుంటుంది. ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంది. సో క్యాష్ కౌంటర్లో మనం 1000 రూపీస్ పే చేసినామంటే మనకు ఒక కార్డు ఇస్తారు. సో ఈ కార్డులో మనం అమౌంట్ మొత్తం అయిపోయినా కానీ నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినా కానీ మనం రీఛార్జ్ చేసుకోవడానికి వీలుంటుంది. కార్డు మాత్రం పడేయకూడదు. ఇక్కడ చార్లీ మెర్విన్ ఉన్నటువంటి ఈ గేమ్ ఆడుతున్నారు కదా, సో ఇదైతే 100 రూపీస్. మెలని ఎక్కింది కదా, ఈ గేమ్ అయితే 80 రూపీస్ ఓన్లీ 1 పర్సన్కి. ఇక్కడ మెలని కూర్చుంది కదా, దీని ప్రైస్ వచ్చేసి కూడా 80 రూపీసే. మనకి జస్ట్ 2 మినిట్స్ కూడా టైం ఉండదు. సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది, బెల్ట్ కూడా ఇచ్చారు కానీ నేనైతే పెట్టలేదు ఎందుకంటే నేను పక్కనే ఉన్నాను. ఇక్కడ చార్లీ ఇంకా మెలని కూర్చున్నారు కదా, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. వీళ్ళైతే ఆడుకోవడానికి 2 మినిట్స్ టైం ఇస్తారు. అంటే ఆటోమేటిక్గా కార్డు పెట్టినామంటే మిషన్ ఆన్ అవుతుంది. ఇక్కడ మెలని కూర్చుంది కదా, దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. మనకి 2 మినిట్స్ టైం ఇస్తారు, ఆటోమేటిక్గా మిషన్ ఆన్ అవుతుంది మనం కార్డు పెట్టినామంటే. క్రేజీ స్లైడర్. సో సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా వీలుంటుంది. ఇక్కడ చార్లీ మెర్విన్ కూర్చున్నారు కదా, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1 పర్సన్కి 100 రూపీస్. 2 మినిట్స్ టైం ఉంటుంది.
ప్రతి గేమ్కి మాత్రం సేఫ్టీ ఉంది, మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా బాగుంది ఇక్కడైతే. మెయిన్గా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళకు కూడా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మా హస్బెండ్ ఇంకా చార్లీ అయితే ఇక్కడ రింగ్స్ ఆట ఆడుతున్నారు. అన్నిట్లో కంటే ఈ గేమ్ చాలా బాగుంది. ఈ పెద్ద బాల్తో ఇలా పట్టుకునే మిషన్ ఉంటుంది. సో ఒకసారి పట్టుకుందంటే ఇలా పక్కనెళ్ళి పడేస్తే ఆ బాల్ మనకి అన్నట్లు. మా హస్బెండ్ ఆడుతున్నారు ఈ గేమ్ అయితే. 230 రూపీస్ అనుకుంటా. పక్కనే చిన్న బాల్ ఉంది కదా, ఈ చిన్న బాల్ గేమ్ ఆట ఆడుతున్నారు. సో బాల్ అయితే మాకు వచ్చేసింది. ఇంకా మేము 1000 రూపీస్ పే చేసి ఒక కార్డు తీసుకున్నామంటే మాకైతే ఈ గేమ్ ఆడినందుకు ఒక బాల్ వచ్చిందంటే ఈ బాల్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. ఈ గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలా కిందికి వచ్చేస్తే ఇంకా బాల్ మనకి అన్నట్లు. ఒక్కొక్క మెషిన్ దగ్గర ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఉన్నాయి. సో మనం కార్డు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ మాకైతే ఇంకా టైము చాలా ఎక్కువైపోయింది. ఇక్కడే అంటే ఈ మాల్లోనే మాకు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇక్కడ ఈ షాప్లో చూసేంతవరకు తెలియదు నాకైతే సోంపులో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా, ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని. సో టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి సోంపులు. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము. లోపల ఉన్నంత వరకు తెలియదు మాకు వర్షం వస్తుందని, కానీ బయటకు వచ్చాకే తెలిసింది వెదర్ ఇలా ఇంకా వర్షం తగ్గలేదు అని. లైటింగ్స్తో మాత్రం చాలా బాగుంది బయట లొకేషన్. సో ఫ్రెండ్స్, ఈ ఏఎంబి సినిమాస్ మాల్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మీరే ముందుగా చూడొచ్చు. ఇంకా మన ఛానల్ గురించి ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో అప్లోడ్ చేయగానే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.